హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ పేపర్ 2Aకి సంబంధించిన సిలబస్లో సెక్షన్ బికి సంబంధించిన లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించిన టాపిక్స్ అనేవి చూద్దాము. సో ఆల్రెడీ సెక్షన్ ఏకి సంబంధించిన సైకాలజీ వీడియోస్ కొన్ని ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి, ఇంకా అప్లోడ్ అవుతాయి. సో ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించిన సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. ఈ లాంగ్వేజ్ 1 నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉన్నాయి కాబట్టి సిలబస్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇది లాంగ్వేజ్ 1 తెలుగుకి సంబంధించిన సిలబస్. ఒకసారి మొత్తం చూద్దాం. పఠనావగాహనలో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనేవి అంటే పద్యాలు ర్యాండమ్గా తీసుకున్న పద్యాలలో నుంచి లేదంటే పారాగ్రాఫ్స్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సెకండ్లో చూడండి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాల్లోని ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు ఆ పాఠానికి సంబంధించినవన్నీ ఆ పాఠాలకి సంబంధించినవన్నీ అడుగుతున్నారు. 3లో చూడండి, పదజాలం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ఇతివృత్తాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, అలానే మాండలిక పదాలు. నెక్స్ట్ 4th 1లో భాషాంశాలు. ఈ భాషాంశాలు అనే వాటిని 7 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ ఏ చూడండి, వ్యాకరణ పారిభాషిక పదాలు. వ్యాకరణ పారిభాషిక పదాలలో తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధృత ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి ఇవన్నీ కూడా వ్యాకరణ పారిభాషిక పదాల్లో ఇచ్చారు. సెక్షన్ బి వచ్చేసి సందులు, నిర్వచనాలు. ఈ సందులు నిర్వచనాల్లో సంస్కృత సందులు, తెలుగు సందులు ఇచ్చారు. సంస్కృత సందులకు సంబంధించి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సందులు మాత్రమే అని మెన్షన్ చేశారు. సో వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. అలానే తెలుగు సందుల్లో అద్వసంధి, ఇద్వసంధి, ఉద్వసంధి, ఎడాగమ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త తకార సంధి, ధృత ప్రకృతిక, సరళాదేశ, గసడదవాదేశ సందులు మాత్రమే అంచారు. సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ సెక్షన్ సిలో సమాసాలు, నిర్వచనాలు. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసం, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు. అలానే సెక్షన్ డిలో ఛందస్సు, వృత్తములు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. అండ్ సెక్షన్ ఈలో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలకి సంబంధించి వృత్యనుప్రాసాలంకారము, చేకానుప్రాసాలంకారము, లాటానుప్రాసాలంకారము, అంత్యానుప్రాసాలంకారము, యమకము, ముక్త పదగ్రస్తము. అలానే అర్థాలంకారాలకి సంబంధించి ఉపమాలంకారము, రూపకాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, అతిశయోక్తి అలంకారాలు. అలానే సెక్షన్ ఎఫ్కి సంబంధించి క్రియలు, రకాలు, క్వార్థం, చేర్ధకం మొదలగునవి అని ఇచ్చారు. సో వాటన్నిటిని గురించి తెలుసుకోవాలి. అలానే సెక్షన్ జీలో వాక్యాలు, భేదాలు. వాటిలో సామాన్య వాక్యాలు, సంయుక్త, సంశ్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు మొదలగునవి అని చెప్పేసి ఇచ్చారు. సో తెలుగులో ఫస్ట్ 1 వచ్చేసి పఠనావగాహనలో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనేవి ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న అపరిచిత పద్యం అండ్ అపరిచిత గద్యం అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.